రోజు బోనాల సెలబ్రేషన్ అంటే ఇది కదా అనాల. రోజా గారు ఫస్ట్ టైం నాకు ఆవిడ వండి తీసుకొచ్చినందుకు ఫస్ట్ చికెన్ ట్రై చేయాలి. వెల్ ఈ షోలో ఒక తమ్ముళ్ళ చూసుకున్నాను. అలాంటి సుధీర్ నా ఫుడ్ తినకుండా సినిమా ఇండస్ట్రీ పెద్దలు తొక్కేయండి తిన. అమ్మా అమ్మా అంటూ నాకు బాగా కట్టపుల్లాగా వెన్నుపోటు పొడిచావు కదా. ఫస్ట్ మీ చికెనే. వెల్ పండగంటేనే స్వీట్. అగో ఏదో తేడాగా ఉందేంటి? నేను వెళ్ళిపోతున్నాను. బాగుందా కంటెంట్? ఫస్ట్ అయితే శ్రీకాంత్ అని చెప్పినట్టు అదే తింటాను. వెల్ ఇప్పుడు వచ్చిన గౌరీప్రియ నా మనసులో అవుతుంది ఏదో మాయా. హీరో అయ్యండి అసలు కళ్ళజోడు పెట్టపోతే ఎలా సార్? ఈ సీజన్ కి ఒక కొత్త యాంకర్ దొరికేశాడు. అరే ఏంట్రా ఇది? ఎస్కే ఒక మంచి పద్యం వదులు, ఆ పద్యం సుధీర్ పాడతాడు మళ్ళీ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధగురు శుక్రు శని భాష్య రాహువే కేతువే నమః. నాకు అర్థం కాలేదు సార్. నా పెద్ద కాళ్ళు సావిత్రి బొగ్గలకి నీళ్ళు పోయమన్నాను. పోసావా? అప్పుడే వెళ్ళి పోస్తాను. ఆగండి. ఏం చేస్తారా అమ్మా? ఎడం కట్టి నుంచి 2 కన్నీటి చుక్కలు మొక్కల మీద చల్లుతున్నాను. నా రెండో కాళ్ళు మానవా. చెప్పండి వదిన గారు. ఆ పిల్ల నీళ్ళు పలకరించడం లేదు. ఇంకా యాంకరింగ్ మానవా అంటుంది. వండుతున్నట్టుంది. అరే నువ్వు నా తమ్ముడివే? ఏంటి ఆ వాయిస్ మీద? వాయిస్లు కూడా అలాగే వచ్చినాయి. మన ఇద్దరే ఒకటే వాయిస్. పెద్దన్నయ్య చిన్నన్నయ్య ట్రై చేయమ్మా మన ఫ్యామిలీ స్టోన్. చెల్లి ట్రై చేయక్కర్లా, ఒరిజినల్ గా మాట్లాడితే అలాగే ఉంటది. అక్కినేని అఖిల్ గారు, వెల్కమ్ టు డ్రామా జూనియర్ సీజన్ 9. మీరు డెఫినెట్లీ ఇప్పుడు కనబడే వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ అందరికన్నా చాలా ఎంగేజ్ లోనే ఇప్పటి నుంచి చూడబోయే అఖిల్ వేరు అన్నంత స్టేజ్ లో ఉన్నదన్నమాట జనాలందరిలోని. లెనిన్ is my answer for all the people who believed in me. బాబాయ్ కూడా. చిన్నప్పుడు సిసింద్రి తోటే ఇండస్ట్రీని షేక్ చేసే బ్లాక్ బస్టర్ కొట్టాడు. వచ్చే సంక్రాంతిలో మనం ఒక సినిమా తీయాలి. పానీపూరి. ఆ చేతులు ఇందాక ఎక్కడ పెట్టావు, ఎలా గోకున్నావు, ఎలా తింటావు అది? మరి పానీపూరి ఇంత టేస్ట్ ఇలా వస్తుంది అనుకుంటున్నావు? పానీపూరిలో ఏంట్రా అంత గొప్ప ఏంటి చెప్పు? రా బాలికా రా. పానీపూరి ఉందిగా తినడానికి రాయికా. బేల్పూరి సేవ్పూరి దైవరి పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన మన ధన్యాలను చూడండి. వాళ్ళ సొంత అన్నయ్యలే అరే ఒరే అని పిలుస్తారు. అదే ఏ సంబంధం లేని మమ్మల్ని ప్రేమగా భయ్యా అని పిలుస్తారు. భయ్యా ఏక్ పానీపూరి దోనా. వీడు మీకు కూడా భయ్యానేనా? ఏంటి భయ్యాను? పోతానన్నయ్య నేను పోతాను. ఏంటో ఇంత లేట్ గా వచ్చారు? ఈ రోజు రాఖీల్ పండుగ కదన్నయ్య, రాఖీల్ తీసుకొచ్చా. అన్నయ్య సన్నిధి అవే నాకు పెన్నిధి. ఆశీర్వదించడానికి నా దగ్గర అక్షింతలు కూడా లేవమ్మా. అక్షింతలు లేకుంటే అన్నయ్య పిల్లపాలు ఉన్నాయి కదా, తడ పాదాలు అన్నయ్య. తోడ పాస్తాలు అన్నయ్య. టూ మచ్ రే డేయ్. అబ్బా ఏం కలుపుతావని దీంట్లో చెప్తే మీరు మళ్ళీ నా దగ్గరికి రారు కదమ్మా. ఇంటెలిజెంట్ ఫెలో. మీరు తింటారా పానీపూరి? తింటారా? తింటాను, ఎందుకు తిన్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత పానీపూరి తినాలంటే భయం వేస్తుంది. I want to go and eat pani puri now. మీరు ఎక్కడున్నారో చెప్పండి, ఇంటికి ఇంత బండి నేను పెడతా కావాలంటే రోజు. నువ్వు ఎక్కువ చేస్తే అఖిల్ లెనిన్ గా మారతాడు, వేసేస్తాడు. సుధీర్ని ఎవరు ఏం చేయలేరు సార్. సార్ మనం జై సుధీర్ అన్న. అయ్యి బాబు. పెద్దవాళ్ళకి నమస్కరించాలి వంగి. నా జీవితంలో అన్నిటికన్నా ఇష్టమైనది లుంగి. మేమందరం
ఎల్పిజి గా ఫామ్ అయ్యా. ఎల్పిజి అంటే గ్యాస్ కదరా. లుంగీ ప్రొటెక్షన్ గ్రూప్. సుధీరన్న లుంగీ కట్టుకొని యాంకరింగ్ చేయి. ఏసీ రావట్లేదు అంటావు కదా. చిరంజీవి గారంటే ఎప్పటికీ గుర్తుకొచ్చేది ముఠా మేస్త్రి సాంగ్. ఎందుకు? అందులో లుంగీ కట్టారు కాబట్టి. మరి ఇంకెప్పుడు ఆ స్టెప్ నువ్వు వేయకరా ప్లీజ్. బామ్మగారు ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదా? అనిల్ తమ్ముడు. ఏంటి మాకిది? అక్కడ లైట్ గా కోల్డ్ అయింది, జలుబు చేసింది. ఏంటి ఇంత ఫ్రీ అయిపోయింది? వచ్చే దారిలో ఏ దిష్టి నమ్మకాయలు తొక్కొచ్చాను ఏంటి ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. మా తమ్ముడు అన్న ప్రసన్నలో దిగిన ఫోటో చూద్దాం. అరే ఎవరికన్నా బాల మెరుపిన్నా గానీ ఈ బాల గడ్డం ఏంట్రా? మీరు మా పిల్లలు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు కదా. ఓహో అక్కడ కూడా వచ్చావా? ఇది బాగుందిరా, మీరు ముసలోళ్ళు అయిపోయారు. మీ మనసులో మీ తమ్ముడు మాత్రం అలాగే ఉన్నాడు, అందరిని మమ్మల్ని ముసలం చేసేసావు. క్రికెట్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను నేను. నీకన్నా బాగా తెలుసు. Tails. నాకు బ్యాటింగ్ కావాలి. రా సిల్లీ పాయింట్కి రా. ఫీల్డింగ్ ఆవిడ చెప్తారండి నేను ఎక్కడి నుంచో. కొట్టేది అతనే కదా. న్యాయం చెప్పండి. దే బ్యాటింగ్ డన్. తెలుగు వచ్చా అమ్మ? సంక్రాంతికి వస్తారు, కొట్టుకెళ్ళిపోతారు, ఇంకేం లేదు. మై ఆర్సీ, మై హార్ట్ బీట్ ఫీమేల్ పవర్ చూపించింది. ఇన్స్పిరేషన్ నీ జర్నీ చాలా మందికి అఖిల్. ఇంట్లో ఇంకొకరు ఉన్నారు నాతో పాటు. ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అయ్యారు. కంప్లీట్లీ న్యాచురల్గా ఆ మూమెంట్లో వచ్చేసింది. White Gold presents Drama Juniors Season 9, co-powered by Mangalya Shopping Mall.